నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. కానీ కొంచెం వాయిస్ ఎందుకురా అలాగా కావాలనేది మాట్లాడినట్టు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అంటే చాలా బాగుంటది, అలాగే చెప్పించుకుంటే బాగుంటది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా డ్రాగన్ డామినేట్ డైనోసరా. ఏదో మారింది బుజ్జి. బెస్ట్ జోక్ ఆఫ్ 2026 అంటే ఆవిడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ వచ్చింది. మనం కొంచెం లేట్గా చేస్తున్నాం అనుకోండి, రియాక్షన్ మాత్రం బాగుంటుంది. ఇది రియాక్షన్ అనుకోండి, సొల్లు అనుకోండి, ఏదో సోచ్ చెప్తున్నాం అనుకోండి, ఏదో ఒకటి మీకు నచ్చింది అనుకోండి. మాకు వచ్చింది, మాకు తెలిసింది మేము చెప్తాం. ఎస్, కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అది కాదురా, స్టాలిన్లో డైలాగ్ చెప్పరా. ఇప్పుడు అవసరం లేదు అది. అదే మన ఎవడో అడిగితే మన కామెంట్లో పెట్టాడు రా, అన్న మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి కానీ రీచ్ రావట్లేదు, ఏం చేయాలన్నా దీనికి అంటే ఏంటేలా పెట్టింది తెలుసా, నువ్వు ముగ్గురు షేర్ చేయి, ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురు షేర్ చేయమని చెప్పు, ఆటోమేటిక్ రీచ్ వస్తుంది అని చెప్పారు. సో మీరు కూడా అదే చేయండి గైస్. చేశారు కదా, డన్ డన్. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, మీకు అందరికీ తెలిసిందే, కాపీరైట్ ఇష్యూ వల్ల మనం వీడియోని యాప్ చూస్తాం. మొత్తం అంతా ఒక్కసారి చూసి చేయడానికి కాపీరైట్ ఇష్యూ వస్తుందిరా. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఫస్ట్ వింటున్నారా లేదో కూడా తెలియట్లేదు. ఏంట్రా మీరు కూడా అదే ఉంటది. అరే అరే ఏంటి నాకేం కనబట్లేదు, అంత చీకటిగా ఉంది. ముందు ఆ కళ్ళద్దాలు తీసి దొబ్బించుకోరు కనిపిస్తాయి. ఎవరి సినిమా ఇది అసలు? నీలిమోహన్ సినిమా. నీలిమోహన్ సినిమా ఎలా ఉంటది? అంత చీకట్లోనే ఉంటది. సారీ గైస్, అది ఇప్పుడు కనిపిస్తున్నాయా? బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. ప్రశాంత్ నీల్ వాయిస్ ఇది. అంత తెలుగు వచ్చంటవా? అంత ఫ్లూయెంట్ గా తెలుగు వచ్చరా ప్రశాంత్ నీల్ కి? అవునా, ఎప్పుడే ఎక్కువ మాట్లాడడం వినలేదు కానీ. Okay. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. Okay. ప్రపంచంలో ఓపియంని అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. మొత్తం ఏ షార్ట్స్ ఎరా? ఏ షార్ట్స్ కానీ రియలిస్టిక్ గానే ఉన్నాయి, బానే ఉన్నాయి. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. సో 2 కంపెనీలు కానీ డివైడ్ అయ్యాయి, అంతే కదా? బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 2 కంపెనీలు ఉన్నాయి. ఉగ్రం, కేజీఎఫ్ చాప్టర్ 1, సలార్, డైనోసార్, విలన్స్ పుట్టుకొచ్చారు. ఇంట్రడ్యూసింగ్ ఆల్ విలన్స్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. ఒక కంపెనీ విలన్స్ మాత్రమే ప్రస్తుతానికి వెళ్ళి. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 1. ఏంటారా సడన్గా వచ్చేసరి? నాకు అసలు కాంతారా 2లో ఆ రాణి గెటప్ మెంటల్ వస్తుందిరా చూస్తే. ఫ్యాన్ అయిపోయాను మాయా నేనైతే. కాంతారాలో బాగుంటదిలే. అసలు ఆ రెయిన్ లో సీక్వెన్స్ ఉంటది, పిచ్చి వచ్చేస్తుంది అసలు. అయితే On the first day God created light. 1967లో సర్కార్, రాజేంద్ర దేశాయ్, created the sky and the water. గరుడ కాదు, అల్లాడు ఉంటాడు కదా ఇంకొకడు. On the 3rd day he created the land and the vegetation. Accountant, and on the 4th day he made the sun and the moon and the stars.
డిస్ట్రిబ్యూటర్. On the fifth day, he created the creatures in the sea ఈ అమ్మాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వీళ్ళందరినీ? చూడు ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు చూసా మళ్ళీ భయంకరంగా. ఆ, and the birds in the sky. బా On the sixth day, he made the animals and the humans. 6th డే 6th డే యానిమల్స్ అన్ని క్రియేట్. On the sixth day, he made the animals and the humans. యానిమల్స్ అండ్ హ్యూమన్సా పోయినారంటే వీడికి కళ్ళు లేమయ్యా. కళ్ళు చూసా ట్రైనర్ కూడా భయంకరంగానే ఉన్నాడు. ట్రైనింగ్ the 91 days. And on the seventh day, God rested. గాడ్ పడుకున్నాడు. And then, ఇదంతా కేజీఎఫ్ సలార్ టేకింగ్ ఎరా. అంతే ప్రసాద్ నీళ్ళు ఒకే మార్క్ అది. pattern ఉండదు. ఒకడు స్టోరీ చెప్తుంటాడు, ఒక పక్క నుంచి ఫైట్ అయిపోతూ ఉంటది, ఒక పక్క నుంచి ఇంకోటి అయిపోతూ ఉంటది. ట్రేజర్ మొత్తం చూస్తే అదే ఫీల్ అనిపిస్తుంది. అరే మళ్ళీ సేమ్ అలాగే ఉన్నది, క్యారెక్టర్స్ కూడా అన్ని అలాగే ఉన్నాయని చెప్పి. అది చెప్తాను కదా, రాజేంద్ర దేశాయ్, గరుడ, ఎవరు సలార్లో వరదరాజు అన్నారు వీళ్ళందరూ. ఇయే. and then, the devil was born. మాయా గూస్ పింపుల్స్ మాయా. యూగరా అసిస్టెంట్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఇది కంప్లీట్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీనే చూపించాడు ఇందులో మొత్తం. ఈ ఫస్ట్ పేజ్ అంతా వాళ్ళు. హ్యాపీ బర్త్డే అన్నా. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. కానీ కొంచెం వాయిస్ ఎందుకురా అలాగా కావాలనేది మాట్లాడినట్టు. ఆ, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ అంతా చాలా బాగుంటది, అలాగే చెప్పించుకుంటే బాగుంటది. కానీ కావాలని ఇంపాక్ట్ క్రియేట్ అంటే చేయడానికి కొంచెం చెప్పించుకుంటుంది. బేస్ క్రియేట్ చేయడానికి బేస్ ట్రై కోసం. చేశారు. లాస్ట్ దేవరాలో కూడా అదే ఉంటది అలాగే చేశాడు. అవును అనుకోని అన్న అదే డైలాగ్. సేమ్ గెటప్. సలార్మాయిది కూడా అలాగే ఉంటది. సలార్మా ఇది అదే గెటప్. కేజీఎఫ్ రాకీ బాయ్ది సేమ్ గెటప్. సేమ్ గెటప్. నిద్రపోయినప్పుడు నా కళ్ళలోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు. బా మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు. సుర్మా పెట్టారు మా కళ్ళకి ఆ ఇంటెన్స్ లుక్ కనబడాలని. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్ల ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరోని దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్. ఆడు ఆఫ్ఘన్ దానికి లాజిస్టిక్స్ హెడ్. అంటే వీడి ద్వారానే మొత్తం, వీడి ద్వారానే హెరోయిన్ అంతా పడుతుంది. ఇప్పుడు వీడి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కథ అంతా. వీడు చెప్తున్నాడు. అరే అంతా ఓకే గానీ ఆ మధ్యలో ఇలా ఇలా డాన్స్ స్టెప్ వచ్చింది కదా వెనక నుంచి బ్యాక్ షాట్. ఎవరంటాం ఎంత ఫైట్ స్టెప్ లో ఫైట్ లో ఆ చిన్న డాన్స్ పెట్టాలంటవా? అంటే మా సినిమాలో అవి కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు రా. సరే అరే ఈ లుక్ చూసావా? అలా కాకపోతే ట్రిపులర్ ఇంకా బాగుంటాడు, చాలా బాగుంటాడు. అవును. ఇందులో లీన్ అయిపోయేసరికి దవడకి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఏజ్ బయటకు వచ్చింది. ఫేస్ లాగేసింది బాగా. ఒక బాడీ వైజ్ చూస్తే సూపర్ ఉన్నాడు అనిపిస్తుంది, కానీ ఫేస్ వైజ్ చూస్తే లుక్ దగ్గరకు వచ్చేసరికి ఏదో తేడా కూడా వస్తుందిరా. ఒక కంత్రి వైపు వచ్చేస్తుంది. అమ్మా సంవత్సరం ఉందమ్మా పిసుక్కోవడమే. ఆల్రెడీ సంవత్సరం నుంచి నడుస్తుంది, ఇప్పుడు వచ్చింది ఇది. ఇంకా సంవత్సరం తర్వాత సినిమా అంట. అప్పటికి ఇన్ని బాధలు వచ్చి ఇంత లాగ్ అయితే ఎలా రా సినిమా? ఇలా లాగ్ చేయడానికి ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు గోల్ చేయడానికి సరిపోతుంది కరెక్ట్ గా. ఎంత లాగ్ చేసి సినిమాని ఏమన్నా ఈ అమ్మ తీసుకెళ్లి ఎక్కడికో కూర్చోబెడతారా అంటే అది లేదు. చెడదొప్పుతున్నారు చాలా మట్టుకు. సేమ్ ఓల్డ్ స్టోరీస్ మళ్ళీ.
కానీ ప్రశాంత్ నీల్ ఒక మంచి పని చేశాడు రా, ఓల్డ్ బిల్డింగ్ మొత్తం ముందే చూపించాడు. సలార్ లా కన్ఫ్యూజన్ కాకుండా గ్లిమ్స్ 4.5 minutes. అదే కదా, అదే ట్రైలర్ మొన్న ఏదో వీడియోలో చూసాను, ట్రైలర్ 9 minutes ఉంటదంట. అంటే అది మరి 50 నిమిషాలు ఇంగ్లీష్ లో ఒకటి లెంత్ లో ఉంది, అందుకనే సగం సగం చూసాను. మరి ఇంగ్లీష్ లో చూడలేమయ్యా. ఇప్పుడు చూసిన తర్వాత నీకేమనిపించింది అది చెప్పు. సేమ్ ఇప్పుడు ఇదే వరల్డ్ బిల్డింగ్ నీకు సలార్ లో ఉంది మాయా, అది కింగ్డమ్ కోసం. ఇదే వరల్డ్ బిల్డింగ్ నీకు కేజీఎఫ్ లో ఉంది, అది గోల్డ్ కోసం. ఇదేంటి నార్కోటిక్ డ్రగ్స్ కోసం అంతే. ప్యాటర్న్ అంతా సేమ్. అలాగే ఒక పెద్ద ఉంటాడు, వాడి కింద ఎంత మంది ఉంటారు, ఒక గ్యాంగ్ ఉంటది, అని భయపెట్టాడు ఒకడు, భయపడేవాడు ఒకడు, అన్ని ఒక కామన్. నీకు విషయం తెలుసా, కేజీఎఫ్ లో కూడా హీరో లేడు. ఫస్ట్ కేజీఎఫ్ 1 లో ఫస్ట్ అంతా కూడా విలనే ఆడును, విలనే. అందులో ఏంటంటే కంప్లీట్ నెగిటివ్, అంటే విలనే అని చెప్పాడు ఇంటర్వ్యూలో అయితే. విలనే, మోస్ట్ ఎక్స్పెన్సివ్ విలన్ అని చెప్పాడు. కానీ చూడడానికి అంతా ఎంత ఉంది, కానీ లాస్ట్ లో అదే ఇంటర్వ్యూలో ఒక డైలాగ్ కూడా చెప్పాడు, వీఆర్ మేకింగ్ మోస్ట్ పేట్రియాటిక్ మూవీ ఇన్ హిస్టరీ అని చెప్పి. మరి అంత దేశభక్తి, ఎంత వైలెన్స్ లో, ఎంత దాంట్లో దేశభక్తి సినిమా ఎలా ఏం చేస్తాడు అనేది చూడాలి. ఎంత వెళ్ళైనా సరే లాస్ట్ కి మారిపోవాల్సిందే కదరా, అంతే. కానీ బాగుంది, అంటే ఎన్టీఆర్ ని ఆ వైల్డ్ లుక్ లో చూడడం బాగుంది అంతే. మళ్ళీ నాకు ఎక్కడ ఇది అనిపిస్తుంది అంటే, విలన్స్ అందరూ చూసావా ఎంత ఉన్నాడు ఒక్కొక్కడును. ఇప్పుడు ఇదే ఫైట్లు ప్రభాస్ చేశాడు, గోపీచంద్ చేశాడు. అరే నేను చెప్పేది చెప్పాయా, ఆరా కనిపించాలి కదా. ఇప్పుడు నువ్వు ప్రభాస్ నిజంగా ఒక తన్నాడు అంటే ఎక్కడికో ఎగిరి పడ్డాడు, ఎంతలా ఇరిగిపోయి అన్ని అంటే అరే ఇంపాక్ట్ ఉంటది. మనోడు దానికి ఆ ఇంపాక్ట్ కనిపించదు. ఫిలిమ్స్ బాగుంది, ఆ బ్యాక్ డ్రాప్ అయినా, ఫైట్లు అయినా, ఆ వరల్డ్ బిల్డింగ్ అయినా అంతా బాగున్నది. మరి తర్వాత ఎన్టీఆర్ ఎంత హైలైట్ చేస్తాడు, వాళ్ళు అంత మందిలో అంత ఇది ఉన్నారు కదా, రఫ్ గా ఉన్నారు, టఫ్ వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఎంత హైలైట్ చేస్తాడు అన్నది మెయిన్ పాయింట్. సృష్టించిన ధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా. అంటే తక్కిలపాడు గ్రామాన్ని నుంచి ఇది వరకు వీడియో తీసిన కుర్రవాడిని. ఈ గొయ్య అయితే 8 అడుగులు బారు, 2-3 అడుగులు ఎల్లెడుపు. అయితే మీకు సైజుని బట్టి ఉంటదండి, సైజుని బట్టి, మనిషిని బట్టి. అంటే ఏంటి కప్పెట్టేస్తారా, సవాళ్ళు వేస్తాయని అర్థం. సినిమా మొత్తం సవాళ్ళు వేస్తే ఎవడెంత ఉన్నాడు ఆడికి అంత తగ్గదు. ఈ గొయ్య అయితే వాన ఫ్యాంటసీ ఏంటి, ఇప్పుడు సలార్ 5:30కి రిలీజ్ చేశారు ఎర్లీ మార్నింగ్, ఇది 11:30కి ఎందుకో రిలీజ్ చేశారు అని చెప్పి. అవును, ఏంటి అది విన్నావు? అది వినలేదు నేను, అది ఏమన్నాడు ఏమో గుర్తు రావట్లేదు నాకు కూడా, సారీ గైస్. దానికోసం ఎవరైనా ఏదైనా వింటే కనుక చెప్పండి. ఇంటర్వ్యూలో అడిగాడు రా నేను, నిజంగా నేను చూసాను గైస్. ఎవరైనా దానికోసం కమెంట్ చేసి చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా కమెంట్ చేయండి దాని గురించి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా డ్రాగన్ డామినేట్ డైనోసరా. ఏదో మారింది బుజ్జి. లేదు అది అలాగా కంపేర్ చేయలేం, అది చేయలేం. బెస్ట్ జోక్ ఆఫ్ 2026 అంటే ఆవిడ. లేదు ఏదైనా సలార్ వేర్రా, గ్లిమ్స్ పిచ్చెక్కిపోయింది, జనాలు మ్యాడే. అసలు ఇందాకలా చూడు గొయ్యి తీసి పాతి పెట్టారు అనేది, దానికి యాప్ట్ మేము అసలు సలార్ గ్లిమ్స్ పిచ్చెక్కిపోయారు అసలు. కానీ ఏదైనా ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఎవడు కొట్టలేడు, అది మాత్రం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న ఇంటెన్స్ ఇంకెవడు చేయలేడు. ఫస్ట్ థింగ్ అంత ఇంటెన్స్ తో చేయాలంటే డెలివరీ ఇప్పుడు డ్రాగన్ గ్లిమ్స్ బాగుంది, నాకు నచ్చింది. అలాగని చెప్పి సలార్ తో కంపేర్ చేయాలంటే, అంటే ఈ మీమ్ పోలిస్తే కనుక కాదు. మీరే చెప్పండి రా. It also gave me the opportunity because this movie has many layers to it, and I don't want to cut a trailer which is 9 minutes next time. So this time I have సగం సినిమా ఇక్కడ చూస్తాం కదా, ఇంకెందుకు అనుకుంటారు. అదే ఒక 3 గంటల సినిమా ఉంటది, 3 గంటల సినిమాలో 10 నిమిషాలు ఎక్కడ చూసేస్తారు. told you the world that we are building. The next time I will tell you the drama, so it becomes easier for me to tell you the drama. యాక్చువల్లీ సలార్తో ప్రాబ్లం అయింది మా, అది సలార్లో ప్రాబ్లం అయింది. ఈ 5 నిమిషాలు గ్లిమ్స్ కానీ 9 నిమిషాలు ట్రైలర్ కానీ దించడానికి రీజన్, సలార్ పార్ట్ 1లో నీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అర్థం కాదు. ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎవడు ఏంటి ఏది తెలియదు, అందులో అర్థం కూడా అర్థం అవ్వదు ఫస్ట్. అసలు ఎవడు నాన్న ఆడిని తెచ్చాడు అంటాడు, వీళ్ళు ఈయన తెచ్చాడు అంటాడు, ఏదేదో అయిపోతుంటది రా సినిమా.
అది కాదు కానీ మోస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది తెలుసా? బ్యాంగిల్స్ కాటాకేస్తారు చూసా, ఓటింగ్ రా సీజ్ ఫైర్ కోసం ఓటింగ్ వేస్తారు అక్కడ. ఆడికి 4 గాజులు ఉంటాయి, ఈడికి 2 గాజులు ఉంటాయి, ఆడికి 1 గాజు ఉంటుంది, ఆడికి ఇన్ని ఓట్లు ఉంటాయి అంట. కానీ రెండోసారి చూస్తే మాత్రం అప్పుడు ఓకే, ఓ స్టోరీ ఇది అని అర్థమైంది. సో ఇట్స్ గుడ్ 5 minutes ట్రై గ్లిమ్స్ ముందే ఓట్ బిల్డింగ్ చూపించడం వల్ల కొంచెం జనాలకి అలవాటు అవుతుంది. కేజ్ చాలా స్టోరీ చదువుతాడండి. ప్రశాంత్ నీళ్ళు చెప్తాడా? చాలా స్టోరీ సంవత్సరాలు చెప్పినా వదలడు. వీళ్ళు చెప్తారా ముసుగు దొంగ ఇతను చాలా ఒక్కొక్క స్టోరీ చెప్పుకుంటూ వెళ్తుంటారు కదా. అదే మధ్యలో జగన్ ఎందుకు వచ్చాడరా, ఎక్స్సీఎం వైఎస్ జగన్ ఆల్సో అంట. అంటే చాలా స్టోరీలు చెప్తుంటారు కానీ పని అవ్వట్లేదు కదా. ఆవిడ ఒక మూవీని ఎంతమంది హీరోస్తో తీస్తావరా నీళ్ళు అంట. తప్పు కదా. అమ్మేవి కొన్ని దొబ్బేసేవి మారితే సరిపోదు, మొత్తం కథ క్యారెక్టర్లు కూడా మారాలి. ప్రశాంత్ నీళ్ళు ఒక లవ్ స్టోరీ తీస్తే చూడాలని ఉంది నాకు. లవ్ స్టోరీ తీయమయ్యా ప్లీజ్. కానీ చెప్పాడు కదా ఇదే లాస్ట్ ఈ జానర్ లో, నెక్స్ట్ ఇంకెలాంటి సలార్ తర్వాత. మరి సలార్ ఏం చేస్తారు? సలార్ తర్వాత పెళ్లి మీ ఇద్దరికా మా ఇద్దరికా? ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొట్టుకుంటారా, తోటి పెళ్లి కూతురు. అసలు ఇలా ఎవడరా ఫస్ట్ చెప్పు. అందరికి ఒకే లిస్ట్ ఇచ్చాడు అందరూ. లేదులే, ఎన్టీఆర్ ఏదైనా మ్యాన్ ఆఫ్ మాసెస్. ఇప్పుడు ఈ మధ్య ఎన్టీఆర్ ఈ ఎందుకోరా ఫ్యాన్స్ తో కూడా చాలా వైలెంట్ మాట్లాడుతున్నాడు. అంటే మేబీ ఈ క్యారెక్టర్లో ఉండడం వల్ల అంటావా, లేకపోతే బిహేవియర్ అలా వస్తుందా, లేకపోతే ఇంకా అలా మారిపోయిందా? అంటే మొన్న కూడా బర్త్డే రోజు అందరూ ఫ్యాన్స్ అందరూ వస్తారు, గేట్ దగ్గరికి వచ్చారు, అందరూ హ్యాపీ బర్త్డే విషయం చెప్తున్నారు చాలా మంది. వెళ్ళిపోనా మరి సైలెంట్గా ఉన్నా. అదే ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లో ఉన్నాడు మనోడు. వార్ 2 అప్పుడు కూడా అలాగే చేస్తాడు. అంటే నాకేమనిపిస్తుంది అంటే డైట్ లో ఉన్నాడు కదా. అరే డైట్ లో ఉంటే ఆ మూడు ఎలా ఉంటుంది తెలుసా, మూడ్ స్వింగ్స్ అయిపోతుంటాయి. చాలా మంది తప్పుగా అనుకుంటారు, మాక్సిమం వెళ్ళని అంటున్నాడు కాబట్టి మేబీ ఆ మూడ్ లోనే ఉండొచ్చు, సినిమా కోసం ఏదైనా అవ్వచ్చు. సో గైస్ ఎందుకన్నానంటే జనరల్ గా ఎన్టీఆర్ చాలా జోవియల్ ఉంటాడు బయట. అవును, ఈ మధ్య అది కనిపించట్లేదు కొద్దిగా. ఈ మధ్య అసలు అది లేదు, అది కనబడట్లేదు, ఎన్టీఆర్ దగ్గర కనబడట్లేదు అది. పాత బస్తీ గొంతులో గరగరా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, నాతో మాట్లాడేటప్పుడు, పోట్లాడేటప్పుడు. అయినా కాసేపులో అదే ఘోరమైన ట్రోల్ డ్రామా ఇది, అలాగే ఉన్నాయి. ఘోరమైన మీది అసలు నాకు సంవత్సరం అయితే. యాక్చువల్లీ మామూలు వాయిస్ తో మామూలుగా అయితే మంచిగా చెప్తాడు రా, కావాలని ఏదో ఇంటెన్స్ తీసుకురావడం కోసం అని చెప్పి అలా చెప్పింది జరిగింది. కానీ అదేని కరెక్ట్ చేసుకుంటే బెటర్ తర్వాత. అప్పుడు నీళ్ళు టైగర్ ఫ్యాన్స్ సలార్ సెట్ ఎలా ఉంది? యాజిటీస్ ఉంది. కాదు మాయా, నీకు వచ్చింది తెలుసా, నేను ఇంకో మేము ఘోరం మేము చూసాను రా. అదేం అనుకుంటున్నావు? వద్దులే నేను చెప్పను, చెప్తే మళ్ళీ తిట్టుకుంటారు. వద్దు, అది నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. మరి ఎందుకు గెలిక మధ్యలో? సారీ గైస్. అదేనా, నేను ఫస్ట్ దీన్ని చూసి ఫ్యాన్ మేడ్ అనుకున్నా, ఆ తర్వాత ఫ్యాన్ మేడ్ ఏంట్రా? అబ్బా చెప్పు. 4.5 నిమిషాలు కష్టపడి చేస్తే ఫ్యాన్ మేడ్ అనుకున్నాడంట. ఇప్పుడు వీడి కథ చెప్పేస్తారు, ఇది మన బుర్రలో అదే కథ ఉండిపోద్ది సినిమా చూసినప్పుడు కూడా. సినిమా చూసినప్పుడు కూడా వచ్చేస్తుంటాడు ఫ్లాష్ మ్యాన్ లాగా. రావణ్ గడు రీడ చెప్పాడు కదా ఇది వస్తుంది ఏంటి అనేసి. ఈ పాట తిరిగిన దూతలాగా ఉంటుంది మనకి, అదే రన్ అవుతుంటది అనమాట. అదే మరి ఎన్టీఆర్ అన్న లుక్స్ ఎలా అనిపించో మీకు కూడా ఒకసారి కామెంట్ చేసేయండి. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసేయండి, అలాగే ఫుల్ వీడియో చూసి కమెంట్ చేయండి. సగం చూసి మేము ఏదో అన్నామని రాంగ్ గా తీసుకుని కమెంట్ చేయకండి. మీరు ఎన్ని పెట్టినా అంతే, నేను ఆపనరా, వస్తూనే ఉంటాయి వీడియోలు. Until then, subscribe to Tabaka Nuts.